పంట పొలంగా మారిన వంతెన మీరు ఎప్పుడైనా చూసారా? మీరు విన్నదైతే నిజమేనండి. మన పూర్ణపాడుకి లాబేస్కి సంబంధించిన వంతెన పరిస్థితి అయితే చూడండి ఎంత దుస్థితిగా ఉందో. ఇక్కడ ప్రజలైతే చాలా ఇబ్బందులకైతే గురవుతున్నారండి. ఎందుకంటే నది అనేది ఫ్లోటింగ్ వచ్చేటప్పుడు ఈ ఒక్కటేనండి ఏకైక మార్గం అయితే. అలాంటిది ఈ వంతెన అయితే మధ్యలో ఆగిపోవడం ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదండి, మందు బాబులకు అయితే ఇక్కడ పండగనమాట. చూడండి చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చాలా రోజులుగా పూర్ణపాడు లాబేస్ కి సంబంధించిన వంతెన గురించి అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో పెట్టడం జరిగిందండి. అప్లోడ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా పెట్టడం జరిగిందండి. చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చిందండి. ప్రభుత్వ అధికారులకి, నాయకులకి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి. ఇకపోతే ఈ రోజు కూడా ఈ వంతెన గురించి అని చెప్పి మరలా కొత్తగా వీడియో అయితే అప్లోడ్ చేసి ఇలా పెట్టడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే చాలా మంది అధికారుల దృష్టికి అయితే మరి ఈ వంతెన అయితే వెళ్ళిందండి. కాకపోతే ఇంతవరకు కూడా పెద్దగా స్పందన అయితే లేదు. మనకి అచ్చెన్నాయుడు సార్ అయితే మరి మురుపాము నెక్స్ట్ భద్రగిరి సంబంధించి మీటింగ్లో అయితే దీని గురించి అయితే మంచిగా స్పందించి మాట్లాడారండి. ఆయనకు కూడా, సార్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఏంటంటే చాలా మంది ఇక్కడ గిరిజన మన విలేజర్స్ కి సంబంధించి ఒక 30 నుంచి 40 గ్రామాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఎందుకంటే మేము నిత్యావసర సరుకుల కోసం కావచ్చు, చిన్నపిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు కావచ్చు, అలాగే మనకి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, చాలా ఇబ్బందులు అయితే పడుతున్నామండి. ఇకపోతే చూడండి, మధ్యలో మనకి 3 ఫిల్లర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే వేయడానికి 3 ఫిల్లర్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయండి. ఆ బ్రిడ్జ్ అయితే మొత్తానికి అంత బాగానే జరిగింది, కానీ ఆ మధ్యలోకి వచ్చి 3 ఫిల్లర్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. ఇదైతే ప్రభుత్వ అధికారుల దృష్టికి అయితే తప్పకుండా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇకపోతే మన విలేజర్స్ కూడా ఇక్కడ ఉన్నారండి, వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడతారు తప్పకుండా. ఎందుకంటే మా బాధలు అనేవి అలాంటివండి. ఇక్కడ మాకు సుమారు 40 గ్రామాలు ఉన్నాయండి. ఇవే మాకు 40 గ్రామాలు ఉన్నాయి. అందులో అంతా ట్రైబ్ గిరిజనులే ఉన్నాం. కాకపోతే మేము నాగావళి దాటి వెళ్ళటానికి చాలా ఇబ్బంది అంటే స్కూల్ పిల్లలు అయితేనేమి, గర్భిణీ స్త్రీలు అయితేనేమి, కాలేజీ స్టూడెంట్స్ ఏమి, ప్రతి ఒక్కరు కూడా మా నిత్యావసరాలు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు మీరు అవకాశాన్ని కల్పించవలసినదిగా అచ్చెన్నాయుడు కానీ, రామ్మోహన్ నాయుడు కానీ, లోకేష్ గారి కానీ మాకు ఒక కృతజ్ఞత తీసుకుంటున్నాం. మాకు ఇది బ్రిడ్జి వల్ల మేము ఆధారంగా ఉన్నదండి. మాకు పడవంట లేదు, వెళ్ళడానికి రావడానికి పోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదండి. అయితే మాకు ఈ 40 విలేజ్లు కూడా రోడ్డు సౌకర్యం కల్పించారు. కొన్ని గ్రామాలకి కొన్ని ఉపయోగపడుతుంది, కొన్నిటికి వైద్య సదుపాయాలు కూడా లేకుండా మేము నిర్లక్ష్యంగా ఉన్నామండి. మాకు ఏ ఆధారం కూడా లేదండి. అందువలన మేము ఈ క్లిష్ట పరిస్థితుల్లో చాలా దెబ్బతిని ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి మాకు సమ్మర్లో ముందు స్టార్ట్ చేస్తారని కోరుకుంటూ వినిపించుకున్నాం. మాది లాబేస్ గ్రామం, కొమరడ మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. ఈ వంతెన అనేది 2006లో ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నేటికి సుమారు ఇప్పుడు 2026 అంటే 26 సంవత్సరాలు అవుతుంది. 26 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ వంతెన నిర్మాణం చేపట్టి ప్రజలందరికీ, అలాగే అధికారులకి, రాజకీయ నాయకులకి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ఈ వంతెన నిర్మాణం పూర్తి చేస్తారని అందరికీ విన్నవించుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ వర్షాకాలం అన్నాళ్ళు మేము ఒక పార్వతీపురంకి వెళ్ళాలన్నా, ఒక కొమరడ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 50 కిలోమీటర్లు వస్తుంది. అదే ఈ వంతెన కానీ పూర్తయితే మాకు ఒక 3 కిలోమీటర్లు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి. అలాగే కనీసం పార్వతీపురంలో 18 కిలోమీటర్లు ఇదనమాట. ఈ వంతెన అనేది అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ కొద్దిగా మంచి మనసుతో ఆలోచించి మమ్మల్ని ఆదుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నిన్న జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు అదే పూర్ణపాడు లాబేస్ వంతెన నేను ముందు నా మీద దృష్టికి వచ్చింది, నేను దానిపైన పెడతానన్నారు. అలాగే లోకేష్ గారు కూడా, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా, వీళ్ళందరూ మమ్మల్ని మంచి మనసుతో ఆలోచించి మా వంతెన పూర్తి చేస్తారని అనుకుంటున్నాము. అలా చేస్తే భవిష్యత్తులో అందరికీ మంచి పేరు చెప్పుకుంటాము.
అనుకుంటున్నాను. అలాగే గర్భిణీలకు కూడా మేము ఆసుపత్రి తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది, పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయినా ఏదైనా కాలేజీకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటాం. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా మనసారా కోరుకుంటున్నాను ఈ వంతుని పూర్తి చేయాలని. సీఎం గారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విన్నారు కదండి ఇప్పటి వరకు ప్రజలు ఆవేదన, ఈ చుట్టుప్రక్కల గ్రామస్తులు అందరూ ఆవేదన ఇదేనండి. ఎందుకంటే ఇందాక మన బాబాయ్ గారు ఈ పెద్దవాళ్ళందరూ చెప్పినట్లుగా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే సుమారుగా ఒక 50 కిలోమీటర్లకు వస్తుందండి. తోటపిల్లి మీదుగా వెళ్ళాలన్నా లేదా ఇలా కెరడ్ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాలనుకున్నా సరే ఒక 45 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. పిల్లలకి ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు కానీ లేదంటే ఆ స్కూల్లో ఏదైనా పెట్టేటప్పుడు కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి. మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూపించాను, ఇక్కడ పడవ ప్రయాణం కూడా ఆల్రెడీ నేను చేసి చూపించానండి. ఆ పడవ కూడా చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి ప్రయాణం అండి. ఎందుకంటే సెంటర్ లో ఆ పడవకు కూడా చిన్న హోల్ అయితే పడడం జరిగిందండి. దాని మెటీరియల్స్ అన్ని కూడా పాడైపోయాయి అనమాట. ఇప్పుడు అది కూడా ఇక్కడ మీకు విజువల్స్ లో చూపిస్తున్నాను. ముఖ్యంగా ఇది ప్రజలందరూ కూడా తప్పకుండా పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి ప్రభుత్వం వరకు చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మా గిరిజన గ్రామాలందరూ కూడా ఈ ఏకైక మార్గం ఇది ఒక్కటేనండి. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే మాకంత అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. ఇలాగ మాకు షార్ట్ కట్ గా ఒక 3 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా గుర్తించి ప్రభుత్వం వరకు చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి అంతేకాదు ఫ్రెండ్స్, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే నా పక్కన కూడా ఒక మంచి క్రియేటర్ అయితే ఉన్నారు. ఈయన వీడియోస్ చాలా మంచిగా చేస్తుంటారండి. ఆ ఛానల్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ చూడొచ్చండి స్క్రీన్ పైన. CS Vlogs వైజాగ్ అనేసి ఉంటుందండి. తప్పకుండా నన్ను ఎలా అయితే మోటివేట్ చేసి ఆదరిస్తున్నారో అదే రీతిగా మన CS Vlogs వైజాగ్ అని చెప్పి మనవాడి ఛానల్ కూడా తప్పకుండా మంచిగా ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రజల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వరకు చేరుస్తున్నాడు, చాలా మంచిగా చేస్తున్నాడు అండి. మీరు అక్కడ వీడియోస్ అంతటిని కూడా విజిట్ చేయొచ్చు. మరి చాలా మట్టుగా అయితే పరిష్కరించాడండి. చాలా అంటే ప్రభుత్వం వరకు కూడా సమస్యలన్నింటినీ చేరుస్తున్నాడు, చాలా బాగున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా నన్ను ఇంతవరకు ఎలానైతే సపోర్ట్ అందించారో ఇక మీద తన్ను కూడా మంచిగా అలాగే సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, చిన్న పిల్లలు అంటే స్కూల్కి సంబంధించిన పిల్లలు, వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అండి. ఇందాకేమో వంతెన మీకు ఆల్రెడీ నేను చూపించడం జరిగింది వీడియోలో. ఇకపోతే ఈ బోట్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. సెంటర్లో హోల్ అయితే పడింది, అక్కడ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. డ్యామేజ్ అయితే అయ్యిందండి. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ బోట్ గురించి అలాంటి రెస్పాండ్ కూడా రాలేదనమాట. దయచేసి మీరే ప్రభుత్వానికి కూడా తప్పకుండా చేరుస్తారని, ఈ వార్తనైతే తప్పకుండా చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా మనకి వారాల పాటు ఇలాగే వరదలు వస్తుంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి అండి. కాలేజ్ స్టూడెంట్స్ కూడా మరి సెలవులు అయితే ఎక్కువగా వస్తున్నాయి అనమాట. అందువల్ల అక్కడ క్లాసులో ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నారు, కానీ మన వాళ్ళు అయితే లేకపోవడం ద్వారా మరి ఆ లెసన్స్ కూడా వీళ్ళు వినకపోవడం ద్వారా చదువులో కూడా వెనకబడిపోయే అవకాశాలు ఉన్నాయండి. అందుకనే తప్పకుండా ప్రభుత్వం వరకు ఈ బోటుకు సంబంధించిన ఈ న్యూస్ కూడా తప్పకుండా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇకపోతే దీనికి ఇంజిన్ కూడా లేదండి, మీరు చూడొచ్చు అనమాట. ఇదిగోండి, మరి చూస్తున్నారు కదండి, ఈ చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళవలసిన వీళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట ప్రజెంట్. మరి దిక్కుతో అతని పరిస్థితిలో ప్రజెంట్ అయితే పూర్ణపాడు లాబేస్కి సంబంధించి విలేజ్ అయితే ఉందండి. ఇకపోతే మా చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలన్నిటి గురించి కూడా మన ఛానల్లో తప్పకుండా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ముందు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇక మీదట కూడా మంచిగా అలాగే ఆదరించి మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇకపోతే ఇంకా వీడియోని అయితే ముగిస్తున్నాను. సరికొత్త మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.